హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సి ప్రక్రియ చుట్టూ అనేక సమస్యలు, అనేక వివాదాలు ఉన్న సందర్భంలో మీకు సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించుకోవడానికి వీలుగా hello.lokesh@ap.gov.in అనేటటువంటి ఈమెయిల్ ఐడి మన విద్యాశాఖ మంత్రి గారిది కనుక ఆయనకి ఈమెయిల్స్ ద్వారా మన యొక్క సమస్యల్ని పంపించడం అనేది వేగవంతం చేయండి. ఎన్నిసార్లు అయినా ఈమెయిల్స్ చేయండి. ఎక్కువసార్లు మనం ఎంతగా అందరి చేత ఈమెయిల్స్ చేస్తుంటామో మన సమస్య మీద అనేది ప్రభావం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రభుత్వం దృష్టికి ఈమెయిల్స్ చేయడం ద్వారా మన సమస్య అనేది తెలియజేయడానికి ఇది ఒక ప్రధానమైన మార్గం కనుక తప్పనిసరిగా ఈమెయిల్స్ చేయడం, నేరుగా లోకేష్ గారిని కలవడం, ఇవన్నీ కూడా చాలా మంచి మార్గాలు. వీటిలో ఎవరు బద్దకించొద్దు. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక మార్గం అయితే చూపుతుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం టెట్పై హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఆల్రెడీ వేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన విచారణ అనేది ఈరోజు శుక్రవారం ఈరోజు వచ్చే అవకాశం ఉందా? అలాగే టెట్ అభ్యర్థులకి న్యాయం జరిగే అవకాశం ఉందా? టెట్పై హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ అనేది ఎవరు వేశారు, దేని ఆధారంగా వేశారు, దీనికి ఉన్నటువంటి బలం ఏంటి, టెట్ అభ్యర్థుల వైపు ఉన్నటువంటి బలాలు ఏంటి, అలాగే ప్రభుత్వం వైపు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, ఈ విషయాలన్నింటిని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోలో ఈ విషయాలను డిస్కస్ చేయడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరి చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ విలువైన అభిప్రాయం, మీరు టెట్ కావాలనుకుంటున్నారా, అలాగే 90 రోజుల సమయం డిఎస్సి కావాలనుకుంటున్నారా, ఇలాంటి ఏదైనా మీ సమస్యని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేసే ముందు ఈ వీడియో మొత్తం పరిపూర్ణంగా చూడండి. అన్నింటినీ బాగా ఆలోచించి సవివరంగా సవినయంగా మీ యొక్క కామెంట్ని ఈ వీడియో కింద తెలియజేయండి. ఇక విషయంలోకి వస్తే, టెట్ కావాలంటూ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ అనేది ఆల్రెడీ దాఖలు చేయడం అయితే జరిగింది. దీని మీద విచారణ అనేది నేడు శుక్రవారం వస్తుందేమోననేది అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ టెట్పై ఈ రిట్ పిటిషన్ అనేది ఎవరు వేశారు, దీనికి సంబంధించిన విషయాలు ఒకసారి చూస్తే 2023-25 బ్యాచ్కి సంబంధించి ఎవరైతే బీఈడి డైట్ చేసినటువంటి అభ్యర్థులు వారి ట్రైనింగ్ పీరియడ్ పూర్తి అయిపోయిన సందర్భంగా వాళ్ళకి ఈ మెగా డిఎస్సిలో ఒక అవకాశం కావాలంటూ, దానికి మెగా డిఎస్సికి ముందే ఒక టెట్ వేసి మాకు అవకాశం ఇవ్వాలంటూ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించారు. ఈమెయిల్స్ ద్వారా, అలాగే అనేక నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా తెలియజేశారు. అదే సందర్భంలో వాళ్ళ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసి హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ అనేది ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే దాఖలు చేయడం జరిగింది. మరి వీళ్ళు దేని ఆధారంగా కోర్టుకి వెళ్ళారు అని అంటే, ఇందులో బలమైన ఆధారం ఒకటే, అది ఎన్సిటిఈ నిబంధనలు. ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం 2011 నుంచి కూడా టెట్లు అనేవి మనకి వేస్తున్నారు. కానీ ఎన్సిటిఈ నిబంధనలు అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ అనేది నిర్వహించాలి. డిఎస్సిలో ఉన్నా లేకపోయినా టెట్ అనేది రెగ్యులర్గా ఒక బీఈడి ఎంట్రన్స్ వల్లే, లేదంటే ఒక డైట్ ఎంట్రన్స్ వల్లే వెయ్యాలి. దీనికంటూ ప్రత్యేకించి డిఎస్సి ఉన్నప్పుడే వెయ్యాలి, డిఎస్సి లేనప్పుడు వెయ్యాలంటూ ఏమీ లేదు. కనుక అయితే ఇది 2011 నుంచి రెగ్యులర్గా టెట్ అనేది నిర్వహించాలి. కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం అనేది రెగ్యులర్గా నిర్వహించలేదు. ఏదేమైనప్పటికీ ఎన్సిటిఈ నిబంధనలు బలమైన ఆధారంగా చేసుకొని, అలాగే ఆర్టీ యాక్ట్ అండ్ జియో నెంబర్ 51 ప్రకారం ఈ 2023 బ్యాచ్కి సంబంధించిన అభ్యర్థులు హైకోర్టులో టెట్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒక బలమైన ఆధారం. ఇంకా ఎన్సిటిఈ ప్రకారం ఇంకొక నిబంధన ఏంటంటే, ఒక టెట్ జరిగిన తర్వాత గరిష్టంగా 6 నెలల లోపే మరొక టెట్ నిర్వహించాలనేది మరొక పాయింట్ అయితే ఆ జియో నెంబర్ 51లో ఉంది కనుక, దానికి సంబంధించినటువంటి అది కూడా ఒక బలమైన ఆధారంగా టెట్ అభ్యర్థులు ఏదైతే కోరుకుంటున్నారో, టెట్ కావాలని అడుగుతున్నారో వాళ్ళకి ఇది ఒక బలమైన ఆధారంగా నిలబడుతుంది. ఇప్పటికే మనకి 2024 అక్టోబర్లో టెట్ని అయితే నిర్వహించారు. అప్పటికి ఎగ్జామ్స్ అనేవి పూర్తయ్యి, ఆ తర్వాత ఇప్పుడు ఏప్రిల్ నాటికి 6 నెలలు ఆల్రెడీ కాలం అయితే పూర్తయిపోయింది కనుక
అసలు టెట్ నోటిఫికేషన్ అయితే ఇంకా అప్పుడు 2024 ఆగస్టులోనే వచ్చింది కనుక దాని ప్రకారం ఆలోచిస్తే 8 నెలల గరిష్ట కాలం పూర్తి అయిపోయింది కనుక తప్పనిసరిగా టెట్ అభ్యర్థుల వైపైతే బలమైన ఆధారాలు ఉన్నాయి. అది మొదటిది ఎన్‌సీటీ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహించాలి. రెండవది 6 నెలల కంటే ఎక్కువ కాలం అనేది గ్యాప్ లేకుండా మరో టెట్ అనేది నిర్వహించాలనేది ఉంది కనుక, అలాగే 2025లో జనవరి లేదా ఫిబ్రవరిలో రావాల్సిన టెట్ ఇంతవరకు రాలేదు కనుక మరొక నెల రోజుల్లోనే జూన్ నెలకు సంబంధించి జూన్ జూలైలో మరొక టెట్ వేయాలి కనుక ఏ రకంగా చూసినా టెట్ అభ్యర్థుల వైపు అయితే బలమైనటువంటి ఆధారాలు అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఆన్ గోయింగ్ బ్యాచ్ ఎవరైతే బీఈడి డైట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆ సంవత్సరం పూర్తి చేస్తున్నప్పుడు, రెండవ సంవత్సరం ట్రైనింగ్ పూర్తవుతున్నప్పుడు అలాంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సికి ఎలిజిబుల్ అంటూ ఒక నిబంధన అయితే, ఒక లైన్ అయితే ఉంది కనుక అది కూడా ఒక బలమైనటువంటి ఆధారం. ఎందుకంటే డిఎస్సికి ఎలిజిబుల్ అంటూ నోటిఫికేషన్లోనే ఆన్ గోయింగ్ బ్యాచ్ అంటే 2023-25 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటూ అక్కడ సంవత్సరం అనేది మెన్షన్ చేయనప్పటికీ ఆన్ గోయింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అంటూ చెప్పారు కనుక డిఎస్సి నోటిఫికేషన్లో ఎలిజిబుల్ అంటూ ఇస్తూ డిఎస్సికి ఎలిజిబుల్ కాకుండా ప్రక్రియ కొనసాగడం అనేది ఖచ్చితంగా ఇది జరగని పని కనుక తప్పనిసరిగా కోర్టులు అయితే టెట్ అభ్యర్థులకు బలమైన ఆధారాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వాళ్ళ యొక్క కళ నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఇవి టెట్ అభ్యర్థులకు ఉన్నటువంటి బలమైనటువంటి సంకేతాలు, ఆధారాలు. మరి అలాగే అదే సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా చాలా హామీలు వచ్చాయి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మేమైతే గతంలా కాకుండా తప్పనిసరిగా రెగ్యులర్గా టెట్ నిర్వహిస్తాము అంటూ ఆయన హామీ ఇవ్వడం అనేది అందరిలోనే జరిగింది. ఇది ఒక బలమైన ఆధారం కనుక అలా రెగ్యులర్గా టెట్ వేయాలనేటటువంటి ఒక నిబంధన ఉంది కనుక వేస్తామని హామీ ఇచ్చారు కనుక ఏ రకంగా చూసినా ప్రభుత్వం సైతం వాళ్ళ మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక తప్పనిసరిగా టెట్ అభ్యర్థులకి అయితే మంచి జరిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. కాకపోతే ఇది శుక్రవారం నాడు విచారణకు వస్తుందా, విచారణకు వచ్చి వెంటనే దానికి సంబంధించినట్టు విచారణ చేపట్టి రిజల్ట్ ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వానికి దీన్ని కౌంటర్ దాఖలు చేయమని సమయం ఇస్తుందా, ఇలాంటి అనేక అంశాలు కోర్టు చుట్టూ ఉన్నాయి కనుక మరి ఒకవేళ శుక్రవారం నాడు విచారణకి రాకపోతే మళ్ళీ సోమవారం నాటికి ఇది వాయిదా పడుతుందా, ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ అంటూ కొంత కోర్టుకి సమయం ఉంది కనుక అలాంటప్పుడు దానికి ముందే దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది జరగడం అనేది చాలా మంచిది. లేదంటే కొంత వెయిటింగ్ అనేది పెరిగి అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి కనుక అభ్యర్థులు అలర్ట్గా ఉండాలి. అలాగే అన్నింటినీ ఆలోచిస్తూ ఒక పక్క నేతలను కూడా కలుస్తూ నేరుగా ముఖ్యమంత్రి గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ కలిసి వినతి సమర్పించడం కూడా ఒక పక్క ప్రయత్నం చేయాలి. కోర్టులో కూడా బలమైన ఆధారాలు ఉన్నాయి కనుక కోర్టు తరఫున కూడా న్యాయం జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. మరి ప్రభుత్వానికి ఇందులో ఏమైనా మార్గం ఉందా? ఒకవేళ అన్ని వైపుల ప్రభుత్వానికి ఒకవేళ కోర్టు ప్రశ్నిస్తే ఎందుకు వేయలేదని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం చెప్పడానికి కూడా ఇందులో ఏం కారణాలు లేవు. ఎందుకంటే సమయం లేదనడానికి ఇప్పటికిప్పుడు రేపేదో చేసి ఎల్లుండికల్లా ఇవ్వాల్సిన అవసరాలు కూడా ఏం లేవు. అంటే ఖచ్చితంగా ఇది ఇలా ఉందండి, ఈ విధంగా ఎల్లుండి కల్లా మేము క్లియర్ చేయకపోతే అవ్వదు అని చెప్పడానికి అంటూ ఎటువంటి ఆధారాలు ఎక్కడ ఏం లేవు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఇటువంటి మార్గాలు ఏం లేవు. ఏదేమైనా కోర్టు ఏం చెప్తే దాన్ని అనుసరించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వం అంటూ వేరుగా స్పందించాల్సినటువంటి పని ఇందులో ఏమీ ఉండదు. ఏదేమైనా ఈ టెట్కి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఉందో ఇది వేగంగా తేలితే అభ్యర్థులు అనే వాళ్ళకి ఊరట కలుగుతుంది. లేదంటే టెన్షన్తో అటు చదవక ఇటు రోడ్ల మీద తిరుగుతూ నిరసన తెలియజేస్తూనే వాళ్ళ టైం అయిపోతుంది కనుక మరోపక్క దీనికి సంబంధించిన ఈ చిక్కుల వలన మెగా డిఎస్సి చుట్టూ కూడా మరికొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది కనుక ఏ రకంగా చూసినా ఇది వేగంగా హీరింగ్కు వచ్చి విచారణ జరిగి మెగా డిఎస్సిలో టెట్ అభ్యర్థులకి అవకాశం కలిగే విధంగా అవకాశం రావాలంటూ టెట్ క్వాలిఫై కానటువంటి లక్షలాది మంది అభ్యర్థులు, ఇది కూడా ఒక కీలకమైన పాయింట్. కోర్టులు ఇది కూడా చెల్లుతుంది. 3 లక్షల మందికి పైగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉండడం అనేది కూడా ఒక పెద్ద అంశం. అందులో 80,000 మందికి పైగా అభ్యర్థులు కంప్లీట్ టెట్టే రాయలేదు. ఇది చాలా కీలకమైన అంశం. అందులో ఎటువంటి తిరుగులేదు.
ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆ విధంగా ఈ అంశాలన్నింటి మధ్యలోనే దానికి సంబంధించిన చర్చ అనేది జరిగినప్పుడు తప్పనిసరిగా కోర్టు వీటన్నింటికి ప్రాధాన్యత ఇస్తుంది. టెట్ అభ్యర్థులకైతే మంచి జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో చాలామంది అలా కూర్చుంటే ఎక్కడికక్కడ ఉంటూ కూర్చుండిపోతున్నారు. అలా కాదు, మీరు బయటికి రాగలిగిన వాళ్ళు నేరుగా వచ్చి అందరూ కలిసి ముందుగా మన పెద్దలందరికీ కూడా మీ సమస్య నేరుగా కలవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయండి. అదే సందర్భంలో ఈమెయిల్స్ ద్వారా ఎంతగా మీరు చేస్తారో మీ యొక్క ఈమెయిల్స్ అనేవి ఒక బలమైన ఆధారం. మీరు అనుకుంటారు మేము పెట్టిన వాళ్ళు స్పందించట్లేదని, అలా ఉండదు. వాటన్నిటిని చూస్తారు, సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తారు. కానీ ఈలోగా మనం ప్రతి ఒక్కరు 10 సార్లు పెట్టినా 5 సార్లు పెట్టినా ఇంకా ఎక్కువ సార్లు పెట్టినా తప్పేం లేదు, పెడుతూ వెళ్ళండి. ఎక్కడ కూడా మీరు నిరాశవాదంతో కుంగిపోవద్దు. మీకు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అనేది న్యాయం చేస్తుంది. అందులో భాగంగానే 16,347 పోస్టులతో ఒక మెగా డిఎస్ని ఇచ్చింది. గత 10 ఏళ్ళు ఎప్పుడూ లేని విధంగా. ఇది చాలదా? ప్రభుత్వం ఎంత అంకిత భావంతో ఈ పనులు చేయడం కోసం కృషి చేస్తుందో. కానీ ఎందుకో కానీ షెడ్యూల్ అనేది అందరిని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని నిబంధనలు అయితే వచ్చాయి. వాటన్నింటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగాలంటే అభ్యర్థులు తమ అభిప్రాయాలని ప్రభుత్వానికి నేరుగా తెలిసే విధంగా, అలాగే ఈమెయిల్స్ ద్వారా తెలిసే విధంగా మీ ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. మీ యొక్క సమస్య మీద పోరాటం చేయండి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. లోకేష్ గారిని నేరుగా కలవడానికి ప్రయత్నించండి. ఇదే మీకు అన్నింటికన్నా బెస్ట్ పరిష్కార మార్గం. అలాగే న్యాయస్థానం తప్పనిసరిగా మీ యొక్క విషయం మీద స్పందిస్తుంది. ఈ విధంగా ఎవరైతే టెట్ కావాలంటూ అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి, చైతన్యంగా ఆలోచించండి. ఎవరిని కోపోద్రేకంలో కానీ ఎవరిని విమర్శించడం కానీ చేయొద్దు. మీ సమస్యనే వివరంగా విశ్లేషణతో తెలియజేసే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ నిరసనలు కానీ, మీ ధర్నాలు కానీ, అదే సందర్భంలో ఈమెయిల్స్లో కానీ, అలాగే కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి. మీకు తప్పనిసరిగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరి చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియో కింద సవివరంగా సవినయంగా మీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి అందరికీ మంచి జరగాలని, తప్పనిసరిగా మెగా డిఎస్సిలో టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు, టెట్ రాయనట్టు అభ్యర్థులు అందరికీ మంచి జరగాలని, అలాగే డిఎస్సికి మంచి సమయం, ఎక్కువ సమయం ప్రిపేర్ అవ్వడానికి వచ్చే విధంగా తగు జాగ్రత్తలు, నిర్ణయాలు రావాలని అందరి తరపున ఆశిస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.